ఫ్రాన్స్ తీసుకొని రూమ్ కి వచ్చేసి గోడ కొట్టకుండా గుడ్డును ఉడకబెట్టేసి ఫ్రాన్స్ శుభ్రం కడిగేసుకొని కమ్మగా ఉన్న కూరగాయలను కట్ చేసుకుని ఫ్రెష్ గా ఫ్రాన్స్ వేపుకొని ఉడికిపోయిన గుడ్లు తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం. గౌతమ్ గడు గుడ్డు అనుకున్నాడు లేదా గులాబ్ జామ్ అనుకున్నా తెలియదు, నోట్లో వేసుకున్నాడు. పాపం నోరు మొత్తం కాలిపోయింది. ఇంకా సైలెంట్ గా స్టవ్ వెలిగించి ఉల్లిపాయ టమాటాలు వేపించుకొని ఇంకో పక్క గుడ్లు వేపుకొని ఆడించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపేసాం. వేపుకొని పక్కన ఉంచుకున్న ఫ్రాన్స్ ని గుడ్లని వేసుకొని బాగా కలిపేసాం. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేసాం. మొత్తానికి అన్ని రెడీ అయిపోయి మనం ఫ్రైడే అని చూడకుండా ఫ్రాన్స్ కర్రీ వేస్తాం. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. అలా లాగించేసి బయటకు వస్తే మనం వసంతమే కనిపించాడు. సీరియస్ గా నడిచి వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి రా అంటే నైట్ అయింది కదా నైస్ గా మంట అయినాక అన్నాడు. సరే అని నేను ఆడితో జాయిన్ అయిపోయా. ఈ లోపు ఖాళీగా ఉన్న కుర్రోళ్ళు అందరూ గ్యాదర్ అయిపోయారు. మంట అయినని కర్రలు తప్ప అన్ని తెచ్చారు. మొత్తానికి ఏదో బాధపడి మంటేస్తే అందరం మంట దగ్గర ఉంటే వీడి మాత్రం పక్కెళ్ళి వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాడు. ఆని చూసి ఇటు బెంగ పెట్టుకున్నాడు. ఈడైతే ఆన్లైన్ లో క్లాస్ వినేస్తున్నాడు. ఈ లోపు బుల్లుబుల్లు అడుగులు వేసుకుంటూ మన వాళ్ళు అయితే వచ్చారు. వీళ్ళని చూస్తే చలి కాసుకుంటారా అంటే సీట్లు రోస్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళేమో కానీ మీరు మాత్రం పేజీని ఫాలో చేసుకోండి మయ్యా.